మరి ఇటు ఈ కాంపిటీటివ్ సైడ్ రావడానికి మీకు మోటివేషన్ ఏంది? ఇటు సైడ్ రావడానికి ప్రధాన కారణం? యాక్చువల్‌గా ఎంసీఏ అని నేను అనుకోలేదు సార్. యాక్చువల్‌గా నా డిగ్రీ అయిపోయిన తర్వాత అప్పుడు వైఎస్ఆర్ గారు సీఎంగా ఉన్నారు కదా! ఓకే. అప్పుడు ఎంసీఏ, ఎంబీఏ లాంటి కోర్సెస్ ఏంటి అంటే క్రేజీ ఉండే. ఓకే. సో ఫీ రీయింబర్స్‌మెంట్ కూడా ఇచ్చారు పేదవాళ్ళు, పేద పిల్లలు చదువుకోవడానికి. అవును. సో మా ఫాదర్ కూడా ఎంసీఏ చేసిన తర్వాత సాఫ్ట్‌వేర్ జాబ్స్ చేస్తే లక్షల్లో సాలరీస్ ఉంటాయి, బావుంటుంది అని చెప్తే ఓకే. నేను ఎంసీఏ చేశా. బట్ నాకేం తెలీదు కూడా. సో ఎంసీఏ అయిపోయిన తర్వాత నేను ఫస్ట్ ఇంటర్వ్యూ ఫేస్ చేశాను. నాకు బేసిక్గా స్టేజ్ ఫియర్ ఎక్కువగా ఉంది. అక్కడ ఏంటి అంటే సార్, గ్రూప్ డిస్కషన్స్ ఇలాంటి రౌండ్స్ ఉండే, ఒక 3-4 రౌండ్స్ తర్వాతనే మనం సెలెక్ట్ చేసేవాళ్ళు. నాకు ఇంగ్లీష్ బ్యారియర్గా ఉంది. నేను తెలుగు మీడియం, బేసికల్లీ నేను తెలుగు మీడియం స్టూడెంట్. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా దే న్యూ ఇంగ్లీష్ వెరీ వెల్. సో నాకు అది ప్రాబ్లం అనిపించింది, నేను తప్పు చెప్తానేమో. సో ఇట్లా నాకు కాన్ఫిడెన్స్ అసలు లేదనమాట. సో అక్కడ అంబియన్స్ కూడా నా మైండ్ సెట్కి సెట్ అయ్యేలాగా లేదు. సో ఆ ఇంటర్వ్యూ తర్వాత ఇంకా నేను డిసైడ్ అయ్యా, నాకు సాఫ్ట్వేర్ సెట్ వద్దు అనుకొని ఇంకా నేను మళ్ళీ తర్వాత సాఫ్ట్వేర్ సైడ్ అసలు ఆలోచించలేదు. సో గవర్నమెంట్ జాబ్స్కి ట్రై చేద్దాం అనిపించింది. అలా నేను ఇది చూస్ చేసుకున్నాను. అంటే మొదటగా మీరు ఈ కాంపిటీటివ్ వరల్డ్లోకి వచ్చిన తర్వాత మొదటగా మీరు అటెంప్ట్ చేసిన ఎగ్జామ్ ఏంది? మీరు దేంట్లో మొదటి విక్టరీ దేంట్లో సాధించడం జరిగింది? 2015-16 ఈ గ్రూప్ 2 తర్వాత కొంతమంది నా ఫ్రెండ్స్కి, నాకు దగ్గరగా ఉన్న ఫ్రెండ్స్కి గ్రూప్ 2 సెలెక్ట్ అయ్యారు. సో వాళ్ళు చెప్పినప్పుడు నేను కూడా ఎందుకు గ్రూప్ 2 ట్రై చేయకూడదు అన్నట్టు అనిపించింది సార్. నేను గ్రూప్ 2 టార్గెట్ పెట్టుకున్నా. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చే ఏ గ్రూప్ 2లోనైనా నేను ఉండాలి అన్నట్టు గ్రూప్ 2కే ప్రిపేర్ అయినా. బట్ అప్పుడు పంచాయత్ సెక్రటరీ నోటిఫికేషన్ వచ్చింది, ఐ థింక్ 2018లో. సో నా ఫస్ట్ జాబ్ పంచాయత్ సెక్రటరీ సార్. ఓకే. మొదటగా పంచాయతీ రాజ్ శాఖలో పంచాయత్ సెక్రటరీగా నియమితులు. ఓకే. ఎంతకాలం వర్క్ చేసి దాంట్లో? 2 years. 2019లో నేను జాయిన్ అయ్యాను, 2021 వరకు చేశాను. 2021 ఎట్లా పంచాయత్ సెక్రటరీ ఉద్యోగం ఎట్లా అనిపించింది? బాగుంది సార్, పబ్లిక్ రిలేటెడ్. కాకపోతే అక్కడ ఫిక్స్డ్ టైమింగ్స్ అంటూ ఉండవు సార్. 24/7 ఎప్పుడైనా వెళ్ళాలి. సో పబ్లిక్కి చాలా దగ్గరగా ఉండొచ్చు. ఆ సాటిస్ఫాక్షన్ ఉంది సార్. అంటే ఎస్ అవును సార్. నెక్స్ట్ మరి ఆ ఎగ్జామ్ తర్వాత నెక్స్ట్ ఇంకే ఎగ్జామ్ రాసింది తర్వాత ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అని ఒక నోటిఫికేషన్ వచ్చింది, అందులో నేను సెలెక్ట్ అయ్యాను. బట్ అప్పటికే గ్రూప్ 4 నోటిఫికేషన్ కూడా వచ్చి ఉండే. సో నాకు అందులో వస్తుందని తెలుసు, అందుకని నేను ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ జాయిన్ అవ్వలేదు. ఆ తర్వాత గ్రూప్ 4 నోటిఫికేషన్లోనే బిల్ కలెక్టర్ కూడా ఉండే అనమాట. సో ఈ 2 పోస్టులకి నేను సెలెక్ట్ అయ్యాను. నేను అందులో గ్రూప్ 4 చూస్ చేసుకున్నాను. మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నెక్స్ట్ వెంటనే గ్రూప్ 4 రిజల్ట్స్ వచ్చినాయి. అవును సార్. గ్రూప్ 4 రిజల్ట్స్లో ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నా చెప్తున్నారు? జూనియర్ అసిస్టెంట్ సార్. కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్గా 5 years చేశాను. బిల్ కలెక్టర్ అన్నారు? బిల్ కలెక్టర్ నేను జాయిన్ అవ్వలేదు సార్. అవ్వలే. రైట్. అంటే రిమైనింగ్ ఇంకేమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అటెండ్ చేసిరా? ఎస్ సార్. యాక్చువల్గా నేను పంచాయత్ సెక్రటరీ చేస్తున్నప్పుడే వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వాణి అని, తను ఎంఏ సోషియాలజీ చెయ్యు బాగుంటుంది, సోషియాలజీ ద్వారా అంటే కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది, ఓన్లీ విమెన్కి ఉంటుంది, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో ఈఓ కానీ సిడిపిఓ లాంటి పోస్టులు ఉంటాయి, బెటర్ కదా అని సజెస్ట్ చేసింది. సో అందుకని నేను ఎంఏ సోషియాలజీ చేశా. నల్గొండలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎంఏ సోషియాలజీ కంప్లీట్ చేశా. సో అప్పుడే మనకి ఐసిడిఎస్లో ఈ నోటిఫికేషన్ వచ్చింది, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఈఓ. సో అది రాశాను, అది సెలెక్ట్ అయ్యాను. బట్ అది నేను వెళ్ళలేదు. తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3 ఇవి రాశాను. అంటే మొదటగా పంచాయత్ సెక్రటరీగా సెలెక్ట్ అయ్యారు. అవును సార్. నెక్స్ట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్స్ లో విజయం సాధించారు కానీ జాయిన్ కాలేదు. ఎందుకంటే గ్రూప్ 4లో జూనియర్ అసిస్టెంట్ వచ్చింది, అది టౌన్ లో ఉంటుంది, అక్కడే ఉండొచ్చు అనే ఉద్దేశంతో. నెక్స్ట్ తర్వాత ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అంటే మీ ఫ్రెండ్ గారి సలహా మేరకి సోషియాలజీ, ఎంఏ సోషియాలజీ చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో, దాంతో ఈఓ, ఎందుకంటే సోషియాలజీ ఉన్న వాళ్ళకి ఎలిజిబుల్ కాబట్టి దాంట్లో ఈఓగా సెలెక్ట్ అయ్యారు. బట్ ఈఓ కూడా జాయిన్ అవ్వలేదు. ఓకే. నెక్స్ట్ ఆ తర్వాత అంటే ఈ గ్రూప్ 4 వచ్చిన తర్వాత మరి ఆల్రెడీ 3-4 జాబ్స్ వచ్చినాయి, అక్కడికి ఇంకా సాటిస్ఫై కాలే? సాటిస్ఫాక్షన్ అని ఏం లేదు సార్. నేను ఫస్ట్ గ్రూప్ 2 టార్గెట్ అనుకునే నేను స్టార్ట్ చేసా చదవడం. మధ్యలో ఇవన్నీ నోటిఫికేషన్స్ వచ్చాయి, కలిసి వచ్చింది, జాబ్స్ వచ్చాయి, కానీ నా టార్గెట్ ఎప్పుడు గ్రూప్ 2నే ఉంది స్టార్టింగ్ నుంచి. సో అందుకని ఆ ప్రిపరేషన్ 2017 నుంచి 2024లో డిసెంబర్లో నేను ఎగ్జామ్ రాసేంత వరకు కూడా
ఆ ప్రిపరేషన్ అలానే కంటిన్యూ చేసా, కన్సిస్టెన్సీ అలానే మెయింటైన్ అయింది, ఎక్కడ గివప్ ఇవ్వలేదు, ఇది వచ్చింది కదా ఇది చాలు అనుకోలేదు. నా గ్రూప్ 2 టార్గెట్ పెట్టుకున్నా అది వచ్చేంత వరకు చదవాలి. ఆ మధ్యలో వచ్చినవే ఈ 6 జాబ్స్. మీరు కాంపిటేటివ్ వరల్డ్లోకి వచ్చేటప్పుడే మీ టార్గెట్ గ్రూప్ 2 ఫిక్స్ అయింది. ఎస్ ఎస్ ఎగ్జాక్ట్లీ. ఫిక్స్ అయిన ఆ గ్రూప్ 2 సాధించేంత వరకు రిమైనింగ్ ఇవన్నీ కూడా జస్ట్ మనకు అవును సార్. ఆ సాధించుకుంటూ నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటి. అవును సార్. ఓకే, ఫైనల్గా మీ యొక్క ఎయిమ్ని రీచ్ కావడం జరిగింది. ఎట్లా, హౌ ఈజ్ యువర్ ఫీలింగ్? చాలా సాటిస్ఫైడ్ ఉన్నా సార్. ఇది నా డ్రీమ్ యాక్చువల్గా. గవర్నమెంట్ జాబ్ అనేది ఒక డ్రీమ్, అందులో నేను గ్రూప్ 2 టార్గెట్ పెట్టుకున్నా, అది టార్గెట్ రీచ్ అయినా కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. ఏదైతే దీంట్లో గ్రూప్ 2లో మీరు అనుకున్న జాబ్ను రీచ్ అయ్యారు, మీ టార్గెట్ ఫస్ట్ గ్రూప్ 2నే, అది రీచ్ అయినందుకు అంటే ఎట్లా మీ ఫ్యామిలీ మెంబర్సు, మీ పేరెంట్స్, మీ చిల్డ్రను, వాళ్ళ యొక్క రెస్పాన్స్? యాక్చువల్గా మా ఫాదర్ హీఈస్ నాట్ ఎడ్యుకేటెడ్ సార్. ఓకే. ఆయన చదువుకోలేదు కాబట్టి హీ వాంటెడ్ టు ఎడ్యుకేట్ హర్ చిల్డ్రన్. అది అన్నమాట. నేను చదువుకోలేదు కాబట్టి నా పిల్లల్ని బాగా చదివించాలి అనే ఫస్ట్ నుంచి కూడా ఆయనకి బాగా ఉందన్నమాట. సో మీరేంటి అంటే నాకు కానీ మా అక్కకు కానీ ఆయన చెప్పేది ఏంటి అంటే, ఆయన మెయిన్ మోటో ఒకటి సార్, విమెన్ షుడ్ బి ఆల్వేస్ ఫినాన్షియల్ ఇండిపెండెంట్గా ఉండాలి, అప్పుడే మీరు కాన్ఫిడెంట్గా ఉండగలరు. ఎట్ ద సేమ్ టైం మీరు మీ ఫ్యామిలీలో మీకు రెస్పెక్ట్ ఉంటుంది. పెళ్ళి అయిన తర్వాత మీరు ఉద్యోగాలు చేస్తారా చేయరా అనేది మీ పర్సనల్, బట్ టైం వచ్చినప్పుడు మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి, ఎవరి దగ్గర చేయి చాపకూడదు, అందుకే నేను ఎంతైనా చదివిపిస్తా అన్నట్టు ఆయన మాకు బాగా స్వేచ్ఛనిచ్చారు. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నాకు గ్రూప్ 2 వచ్చినప్పుడు. మా డాడీని సెక్రటేరియట్కి కూడా నేను తీసుకెళ్ళిన, నాకు ఏఎస్ఓ పోస్టింగ్ ఇచ్చినప్పుడు. సో ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కుపాస్పల్లి నుంచి సెక్రటేరియట్ వరకు వెళ్ళామంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓకే, వెరీ గుడ్. అట్లా మీ పాప, మీ సార్ వాళ్ళ కోఆపరేషన్ ఏ విధంగా ఉండేది? ఎందుకంటే ఇది లాంగ్ టైం ప్రిపరేషన్. ఇప్పుడు మీరు అన్నట్టు 2017 నుంచి 2025 అంటే దాదాపుగా 7-8 సంవత్సరాల ప్రిపరేషన్లో వాళ్ళ సపోర్ట్ ఏ విధంగా ఉంది, మీ పేరెంట్స్ సపోర్ట్ ఏ విధంగా ఉంది? 2017లో నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు నా కూతురు చాలా చిన్నది సార్, జస్ట్ 3 years ఓల్డ్ బేబీ. సో నా కూతురు రెస్పాన్సిబిలిటీ అంతా మా మదర్ తీసుకున్నారు. ఇంకా మా అమ్మ ఏం చెప్పారు అంటే, ఇంకా నువ్వు చదవడం ఒక్కటే దాని బాధ్యత అంతా నేను తీసుకుంటా అనేసి. సో ఇంకా నా కూతురు గురించి నాకు టెన్షన్ లేదు, మా హస్బెండ్ సపోర్ట్ కూడా చాలా ఉంది. సో అందుకే అలా అచీవ్ చేశాను. ఓకే, అంటే ఇప్పుడు సెక్రటేరియట్లో ఏఎస్ఓగా జాయిన్ అయ్యారు. ఎక్కడ, దేంట్లో మీకు పోస్టింగ్ రావడం జరిగింది? జిఏడి సార్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. ఫైనల్గా మీ గోల్ రీచ్ అయ్యారు, ఏఎస్ఓగా తీసుకున్నారు. మరి ఏఎస్ఓ కాకుండా గ్రూప్ 2లో చాలా పోస్టులు ఉన్నాయి, మరి దాన్నే ఏఎస్ఓగా సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏమిటి? ఏఎస్ఓగా అంటే నేను నా టాప్ ప్రియారిటీ ఏఎస్ఓనే ఇచ్చుకున్నా సార్. యాక్చువల్గా నాది గ్రూప్ 2లో స్టేట్ ఫీమేల్లో 20+ ర్యాంక్. నాకు ఇంకా బెటర్, ఇంకా వేరే పోస్ట్ కావాలి అనుకుంటే వస్తుంది. బట్ ఏఎస్ఓ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే సార్, హైదరాబాద్లో ఉండొచ్చు, ఈ ట్రాన్స్ఫర్స్ ఇవి ఉండదు, ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం రాదు. సో మా పాప ఎడ్యుకేషన్కి బాగుంటుంది. ఇంకా అట్ ద సేమ్ టైమ్ సెక్రటేరియట్ బ్యూటీ ఏంటి అంటే సార్, మనం వన్స్ ప్రమోషన్ వచ్చిన తర్వాత, మనం సెక్షన్ ఆఫీసర్ అయిన తర్వాత మళ్ళీ బయటికి రావడానికి ఛాన్స్ ఉంది. ఆ కోటాలో అవ్వచ్చు, డెప్యుటేషన్ అవ్వచ్చు, యాజ్ అ సిటీఓ కానీ ఆర్డీఓ కానీ ఇలా రావడానికి ఛాన్స్ ఉంది. సో ఇంకా హైదరాబాద్లో అయితే హెల్త్ కేర్ ఫెసిలిటీస్ కూడా బాగుంటాయి అన్న ఉద్దేశంతో నేను ఏఎస్ఓ చూస్ చేసుకున్నాను. ఓకే, అంటే పాప ఫర్దర్ స్టడీస్ ప్లస్ సెక్రటేరియట్లో ఏఎస్ఓ అంటే నెక్స్ట్ అదే రెవెన్యూ ఆర్ కమర్షియల్ ట్యాక్స్, మున్సిపల్ ఏదైనా పోవచ్చు అనే ఉద్దేశంతో మీరు సెలెక్ట్ చేసుకోవాలి. హై లెవెల్ అడ్మినిస్ట్రేషన్ అక్కడే ఉంటుంది కాబట్టి అక్కడ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళతో వర్క్. సో అందుకని వర్క్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అన్న దాంతో.